నీకేగాన స్తుతి మాలికా, నీ కొరకేయి ఘనవేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేనునే నిన్ను చూడక, మహాగణుడ నా యేసయ్యా, నీకేగాన స్తుతి మాలికా, నీ కొరకేయి ఘనవేదిక. సంతోష గానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళలా. అనురాగశీలుడా, అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా, అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచం నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నీకేగాన స్తుతి మాలికా, నీ కొరకేయి ఘనవేదిక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పరమగీతము 7వ అధ్యాయము 13వ వచనం. పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండువియు మా ద్వార బంధముల మీద వేలాడుచున్నవి. ప్రేమ సంపన్నుడవైన ప్రియ పరలోకమందున్న తండ్రి, ఈ ఉదయకాలం ఈ లైవ్లో మాట్లాడుతున్న ఈ మాటలు ప్రేమపూరితమైన మాటలు. ప్రజానికానికి అవి ప్రాముఖ్యమైనవిగా, ఆశీర్వాదకరమైనవిగా, ఆరాధించే క్రమాన్ని కలిగించేవిగా, ఒప్పింపచేసి నీ సన్నిధానములో కాలం గడిపే వారినిగా సిద్ధపరచుమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమెన్. పుత్రదాత వృక్షము. ఆదికాండంలో జీవ వృక్షము అనగా ఈ జీవ వృక్షము ఎవరిని చూపిస్తుంది? చిరకాలము చిరంజీవి, చిరకాలము జీవించునుగాక. జీవ వృక్ష ఫలమును కూడా తీసుకొని ఆల్రెడీ ఏ ఫలాన్ని తీసుకున్నారంట? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తీసుకున్నది ఎవరు? ఆడుది. జీవవృక్ష ఫలము కాదు, జీవించు వృక్ష ఫలం. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం కాదు, జీవ వృక్ష ఫలం. ఆ వృక్షమే నూతన నిబంధనలో కన్యక మరియ గర్భమున పుట్టినటువంటి వాడు. ఆదికాండం 4వ అధ్యాయం
ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని. లూకా సువార్త 'నేనొక మనిషిని సంపాదించుకున్నాను' అని హవ్వ అంటే ఈమంటుంది. ఎవరు? లూకా సువార్త 1వ అధ్యాయం 48వ వచనం. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. దయమా అవ్వమ్మ ఒక దయ్యమ్మ అనే పేరు పెట్టుకుంది. యెహోవా దయ వలన దయమ్మ ఈమె ధన్యురాలు. అమ్మ దయమ్మ ధన్యురాలు అయిన అమ్మ యేసు ప్రభు వారికి జన్మనిచ్చిన తల్లి. కేవలం ప్రసవించడానికి మాత్రమే, అంతేకాదు భారం మోయడానికి కూడా ఆమె వెనుదిరగలేదు. నా ప్రభు తల్లి నా ఎత్తుకు వచ్చుట నాకేలాగో ప్రాప్తించెను అని ఎలిజబెతు తల్లి అంటుంది. ఈమె కూడా దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. దయకు ప్రాప్తురాలు, ధన్యురాలు, పుత్రదాత వృక్షం సువాసన నీచుచున్నది. ఈ పుత్రుణ్ణి కనడానికి దయకు ప్రాప్తురాలు అనబడిన ఈ దయమ్మ, ఈ యేసు దయమ్మ, ఈ సువార్తమ్మ ఏ వార్తమ్మ ఇదే? సువార్తమ్మ. సువార్త ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, అది ఒక సువార్తమ్మా. ఓ దయమ్మా, సువార్తమ్మా. ఇదే యేసు దయా, దేవుని దయా. ఇదెలాగూ సాధ్యం? నేను పురుషుని ఎరుగని దాననే. ఆదాము హవ్వను కూడాడు, గర్భవతి అయింది. కానీ యోసేపు ప్రదానం చేయబడిన మరియా వారి ఏకము కాక మనుపు పరిశుద్ధాత్మ వలన, అయ్యో నేను కన్యకనే, ఇదేలాగు నాకు అన్నప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అందుకని ఆమె ఈ సువార్త, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. పుత్రదాత వృక్షము సువాసన నీచుచున్నది. ఈ పుత్రుడే
ప్రభు అయిన యేసు క్రీస్తు ఆదాముకు పుట్టిన పుత్రుడు కయీను. యెహోవా దయ వల్ల మాత్రమే అన్నది, కానీ వీడు కఠినుడు. అన్న పొలాల దగ్గర, ఇళ్ల స్థలాల దగ్గర అన్న తమ్ముడిని గొడ్డలతో నరికి చంపలేదా? తమ్ముడు స్థలం దగ్గర అన్నని గొడ్డలు వేసి నరికి చంపలేదా? స్థలాలంటే అంత, పొలాలంటే అంత ప్రీతి అన్నమాట. ప్రభు ప్రీతి లేదు, ప్రభు పరిమళ వాసన లేదు జీవితాల్లో. ఆదివారము ఆరాధించేటటువంటి వారు లేరు, కనబడటం లేదు. ఎక్కడ కనబడుతున్నారు? పొలాల దగ్గర తగాదాలు, ఇళ్ల దగ్గర తగాదాలు, స్థలాల దగ్గర తగాదాలు. ఇయే సరిపోయా? వాడు నాకంటే పెరిగిపోతున్నాడు, వాడిని చంపాలా? వీడు నాకంటే పెరిగిపోతున్నాడు, వాడిని చంపాలా? ఇదే కదా మన బ్రతుకు. అంత అతుకులు మెతుకులు కూడా గతి లేకుండా పోయిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. కారణం ఏమిటి? అసూయ, ఈర్ష్య, కరుణ లేని కార్పణ్యం, కఠిన హృదయం, దౌర్భాగ్యమైన జీవితం. అరే, ప్రారంభంలో పుట్టినవాడు తమ్ముడని చూడకుండా తమ్ముడిదేమో అంగీకరించాడు, అన్నదేమో అంగీకరించాడు. అన్న నేను ముందుగా పొలం పంటలో తీసుకుపోయి ఇచ్చాను కాదా దేవునికి, నాది అంగీకరించలేదు. కానీ తమ్ముడు ఇచ్చిన దాన్ని అంగీకరించాడు. అంటే కురువిన వాటిని మొదటి ఫలములు, శ్రేష్ఠ ఫలములు దేవునికి అప్పగించాడు. నీ నిమిత్తము నేల శపించబడ్డది. ఆదాము గచ్చ పొదలు, ముళ్ళ పొదలు అవి కొట్టుకొని బతుకుతావు. నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోతావు. నీవు చెమటోడ్చి పనిచేస్తావు. నీ జీవితానికి విలువ లేదు, నీ జీవితానికి సార్థకం లేదు. నీ జీవితానికి విలువ సార్థకత ఇవ్వడానికే సాత్వికుడు నేను దీన మనసు గలవాడును, నా యొద్ద వచ్చి నేర్చుకునుడి. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్తమైన జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును, నా యొద్ద వచ్చి నేర్చుకునుడి. ఎక్కడికి రావాలంట? ప్రయాసపడి భారం మోయిచున్న సమస్తమైన జనులారా, మీరు నా యొద్దకు రండి. 6 దినాలు పనిచేసుకొని 7వ దినం విశ్రాంతి దినం. అలాగా ప్రభు దినంలో దేవుని సన్నిధిలో కనబడాలి కదా. పొలాల్లో కనపడతాం, స్థలాల దగ్గర కనపడతాం, లేదా ల్యాండ్ బిల్డింగ్, లేకపోతే ఇంకా ఏమేమిటో. ఇవి కాదు ప్రాముఖ్యం. అర్పించడం, దేవునికి సమర్పించడం. ఆయన నీ కొరకు పుత్రుడుగా రక్తము చిందించాడు కదా. రక్తానికి నీ దగ్గర ఏముంది? ఆ రక్తంలో కడుక్కోవా? రోజు నేను కడుక్కుంటున్నాలే. నీ రక్త ప్రభావమునా నా రోత హృదయ పవిత్ర అరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమార నా హృదయం ముదమార వసియించునా హృదయాంత రంగమున. ప్రతి చోట నీ సాక్షిగా. అలాగైతే ఉదయకాలం ప్రారంభంలో మొదటివాడు తన తమ్ముడు చంపాడు అన్న. నూతన నిబంధనలో ప్రారంభంగా పుట్టిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ప్రాణమును దారబోసాడు, రక్తము దారబోసాడు, రక్తం ఇచ్చి కొన్నాడు నిన్ను నన్ను. అయితే క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి వన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో
వారే ధన్యులు పరలోక మేవారిది. మేము అంతకుముందు చేరాం డ్వాక్రా గ్రూపులో. దానివల్ల వద్దు, దానిలో నుంచి బయటపడ్డా. నేను బయటపడినాయ్యా, నేను ఉంటాను అన్నది. ఆమె కూడా బయటపడే సమయం వచ్చింది. మాకొద్దు, ఈ డ్వాక్రా గుంపులతో సమానం. ఈ గుంపుతో మాకు అవసరం లేదు. ఏ గుంపుతో అవసరం? దేవుడు తన స్వరక్తం ఇచ్చిన సంఘములో గుంపులో ఉండడం మంచిది, ఇంపుగా ఉండడం మంచిది. అలాగైతే ఎవరికి మేము అప్పుగా లేము. ఒకరి దగ్గర అప్పు తీసుకొని అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకునే వారు అనేకులు ఉన్నారు. కానీ దానిలో వెంబడించిన మా తల్లి వెంబడించింది, ఆ తర్వాత మేము వెంబడించాం. అయితే మాకొద్దు అని ఒకనొక సమయం రిజెక్ట్ చేశాం. 20,000 ఇస్తానన్నప్పుడు మాకు 20,000 వద్దు, 60,000 వద్దు. మాకు దేవుడే, మాకు పచ్చడి మెతుకులుంటే చాలు. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం, నూతనమైన కృపా, నవనూతనమైన కృపా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ఆయన తోడుంటే చాలు. అంతేగాని డ్వాక్రా గ్రూపులు తోడు, బ్యాంకులు తోడు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరు అప్పు ఇచ్చారు. ఈ అప్పులు కాదు, తిప్పలు కాదు. అప్పులు తిప్పలు కనుక కుప్పలు కుప్పలు జీవితాలని ఏం చేస్తూ ఉన్నాయి? కట్టలేక అనుదినం ఆదివారం కూడా డ్యూటీలు చేసి, ఆదివారం కూడా పనులు చేసి, నేను ఒకడు అన్నాడు, ఇల్లు కట్టాను, దశంబాగు డబ్బులు కూడా తీసి లేక ఆ డబ్బు తీర్చాను అంటున్నాడు. దశంబాగం డబ్బులు తీయటం మంచిదా? దేవునికే ఉండాలి. అలా లేకపోతే చేసిందంతా చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా దశంభాగాలు దొంగిలిస్తే ప్రయోజనం ఏంటి? దేవుని దినాన్ని దొంగిలిస్తే ప్రయోజనం ఏంటది? ఆదివారం దొంగిలిస్తే నీ జీవితంలో చినిగిపోయిన సంచిలో వేసినట్టే. నీ జీవితం సభ్యత లేదు, సంస్కారం లేదు, అన్నీ ఎతలే. దేవుని కలిగి ఉంటే అన్నీ సమృద్ధిగా, అన్నీ ఆశీర్వాదకరంగా. నా ప్రియుడా, నీ కొరకు నేను దాచించినవి శ్రేష్ఠ ఫలములు, పచ్చివియు పండివియు మా ద్వార బంధముల మీద వేలాడుచున్నవి. నా ప్రియుడా అంటూ మా ద్వార బంధము లేదా? నేను, మా ఇంటి వారు మీకేం చెల్లిస్తాం? హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తాం. హృదయపూర్వకంగా కానుకలు, హృదయపూర్వకంగా దశమభాగాలు, హృదయపూర్వకంగా నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. యెహోవా దయ వలన పోయిన ఆదివారం ప్రభుదినం నుండి ఈ ప్రభుదినం వరకు, సోమవారం నుండి శనివారం వరకు ఎన్ని మేలులు చేశాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్త పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఇది మీ విషయంలో దేవుని చిత్తం. అలా చెల్లించడం ద్వారా ప్రతినిత్యము దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. అలా చెల్లించక, దశమభాగాలు ఇక, కానుకలు ఇక, హృదయపూర్వక ఆరాధనలు చెప్పలేక
ఉంటే ఆదివారమును దేవుని సన్నిధికి పోకుండా సాక్షార్థంగా ఉండకుంటే అన్నీ చేసిందంతా చినిగిపోయిన సంచిలో వేసినట్లుగానే కారిపోతున్న తొట్టులో నీళ్లు పోసినట్టే, కారిపోతున్న గ్లాసులో మంచినీళ్ళు పోసినట్టే జీవితం జయకరంగా ఉండదు, ఆశీర్వాదకరంగా ఉండదు. దేవునిని ఆత్మతో సత్యముతో ఆరాధించి, నా ప్రాణప్రియుడా నీ కొరకు దాచి ఉంచినవి శ్రేష్టమైనవి పచ్చివియు పండువియు మా ద్వార బంధములను, అంటే సిలువలో నీ కొరకు నా కొరకు ఆకాశమునికి భూమికి మధ్య వేలాడాడు. అలాగైతే ఈ ద్వార బంధములోని హృదయంలో నుండి దేవుణ్ణి ఆరాధించాలి. హృదయంలో దురాలోచనలు, జారత్వములు, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, కృత్రిమం, కామవికారం, అసరం, దేవదోషణ, అహంభావం, అవివేకం, ఈ చెడ్డవన్నీ బయటకు వచ్చి మనుష్యుని అపవిత్రపరుస్తున్నాయి. నా కుమారుడా, నీ హృదయము నా మాటలు పట్టుదలతో పట్టుకొననేమో. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాటలు చెప్తున్నాడు. అయితే మాటలు పట్టుకుంటే ఏం చేస్తారు? ఆదివారం విప్పుతారు, ఆదివారం ఆరాధిస్తారు, మరలా సోమవారం నుండి శనివారం మరిగా మరలా దీవిస్తానే ఉంటాడు. ఏ ఏ కార్యాలు చేస్తాడు నా మట్టుకు నేను చెప్పగలను. నేనొక్కడే మా కుటుంబంలో కావలసిన సందాలకి డబ్బులు కావాలా అంటే దేవుడు ఏదో 10 రూపాయలు 20 రూపాయలు కాదు, దేవుడు శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి శ్రేష్టమైనవే ఆయనకి 100ల్లోనే కానుకలు వేయాలా. దేవుడు నా అక్కర తీర్చిన దేవుడు, కుటుంబంలో ప్రతి వాని అక్కరలు తీర్చిన దేవుడు. కానుకలు కావాలంటే డబ్బులు, ఏమి తినాలన్నా డబ్బులే, కొనాలన్నా డబ్బులే. అయితే ఆ టయానికి దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక ఈ సమయంలో ఆత్మతో సత్యముతో ఆరాధించి ఈ ద్వార బంధముల మీద ఏమి వేలాడుచున్నాయి, ఎదుటివాడిని దూషించడానికి దురాలోచనలా, జారత్వములా, దొంగతనములా, నరహత్యలా, వ్యభిచారమా, కృత్రిమమా, కామవికారమా, అసూయ, మరి అసూయ, దుర్భాషలాడటం, వేషధారణ, అసూయగా చూడటం, విషపు చూపు చూడటం, కఠినంగా వ్యవహరించటం, ఇవన్నీ లోకస్తులకు సంబంధించినవి, పాపాత్ములకు సంబంధించినవి. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ప్రతి అక్కర తీరుస్తాడు దేవుడు. ప్రతి ఆదివారం మానక కృతజ్ఞతలు చెల్లిస్తూ, దేవునికి కానుకలు చెల్లిస్తూ, దశమాభాగాలు చెల్లిస్తూ, సాక్ష్యము చెప్పుకుంటూ జీవితాన్ని కొనసాగించటమే దేవుని యొక్క గొప్ప ధన్యకరమైన జీవితం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంతో గొప్పది. సువాసనకరమైన జీవితాన్ని ఆయన ప్రసాదించాడు. ప్రేమ కలిగిన ప్రియుడమైన పరలోకం తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. అమూల్యమైన నీ సందేశం, ఆశీర్వాదకరమైన నీ సందేశం, సువాసన ఇచ్చే సందేశం, దుర్వాసనలో ఉన్నవారిని, దుష్టత్వంలో ఉన్నవారిని, శరీర తత్వంలో ఉన్నవారిని, నీ వాక్యము వారి జీవితాలని పడగొట్టి నూతన జీవితాన్ని కట్టే అందంగా నీ సన్నిధిలో కాలం గడిపి ఆరాధించే పిల్లలు ధన్యకరమైన జీవులు, సౌభాగ్యవంతులు, సారవంతమైన పొలములో ఆహారం భుజిస్తున్నారు. వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిచ్చే అన్నేనో సావాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. వాక్యము నచ్చినట్లయితే లైక్ చేయండి, అది నలుగురికి షేర్ చేయండి. మీరును మీ కుటుంబంలో